ఓం శాంతి 4/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పారలౌకిక తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి. కావున మీ సర్వస్వాన్ని బదిలీ చేసుకోండి. ఇది చాలా పెద్ద వ్యాపారం. ప్రశ్న: ఏ విషయంలో డ్రామా జ్ఞానం పిల్లలైన మీకు చాలా సహాయం చేస్తుంది? జవాబు: ఏదైనా శారీరక జబ్బు వచ్చినప్పుడు డ్రామా జ్ఞానం పిల్లలకు చాలా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ డ్రామా ఉన్నది ఉన్నట్లే పునరావృతం అవుతుంది అని మీకు తెలుసు. ఇందులో ఏడవలసినటువంటి అవసరం, గుండెలు బాదుకొనే పని లేదు. కర్మల లెక్కాచారం సమాప్తం చేసుకోవాలి. 21 జన్మల సుఖము ముందు ఈ దుఃఖము లెక్కలోకి రాదు. జ్ఞానము పూర్తిగా లేకుంటే చాలా వ్యాకులత పడతారు, విలవిలలాడతారు. ఓం శాంతి. భగవాను వాచ: ఎవరికి తమ స్వంత శరీరం లేదో వారిని భగవంతుడని అంటారు. భగవంతుడికి నామరూప దేశ కాలాలు లేవు అని కాదు, అలా కాదు. భగవంతుడికి శరీరం లేదు. మిగిలిన ఆత్మలన్నింటికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మయే వింటుంది, పాత్రను అభినయం చేస్తుంది, శరీరం ద్వారా కర్మ చేస్తుంది, సంస్కారాలను ఆత్మ తీసుకెళ్తుంది. మంచి చెడు కర్మల ఫలమును కూడా ఆత్మనే శరీరంతో అనుభవిస్తుంది. శరీరం లేకుండా ఏమీ అనుభవించలేదు. అయితే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. బాబా మనకు వినిపిస్తూ ఉన్నారు, దానిని శరీరం ద్వారా ఆత్మలైన మనము వింటున్నాము. భగవాను వాచ: మన్మనాభవ. దేహ సహితంగా దేహ సర్వధర్మాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ విషయాన్ని గీతా భగవంతుడైన తండ్రి ఒక్కరే చెప్తారు. భగవంతుడు అంటే జనన మరణ రహితులు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, నా జన్మ అలౌకికమైనది. నేను ఇతనిలో ప్రవేశించినట్లు ఎవ్వరూ జన్మ తీసుకోరు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అంతా భగవంతుడే చేస్తారు అని కాదు. పూజ్యులు, పూజారులు, రాళ్ళు రప్పలు అన్నీ భగవంతుడు అని కాదు. 24 అవతారాలు, మీన అవతారం, కూర్మ అవతారం, పరశురామ అవతారాలను చూపిస్తారు. భగవంతుడు పరశురామ అవతారమును ధరించి గొడ్డలు తీసుకుని హింస చేస్తారా? ఇది తప్పు. పరమాత్మను సర్వవ్యాపి అని అనడం, కల్పాయువును లక్షల సంవత్సరాలు అని వ్రాయడం, దీనినే గాఢాంధకారం అని అంటారు. అనగా జ్ఞానం లేదు అని అర్థం. జ్ఞానము ద్వారా ప్రకాశం అవుతుంది. ఇప్పుడు అజ్ఞానము అనే గాఢాంధకారం ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు భవ్యమైన ప్రకాశంలో ఉన్నారు. మీకు అన్ని విషయాలు బాగా తెలుసు. తెలియని వారే పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అన్నీ తెలుసుకున్నందున పూజ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు పూజారి తనము నుండి ముక్తులయ్యారు. పూజ్య దేవీ దేవతలుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరే ఒకప్పుడు పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు. తర్వాత మీరే పూజారి మనుష్యులుగా అయ్యారు. మనుషులలో అసురీ గుణాలు ఉన్నందువలననే మనుషులను దేవతలుగా తయారు చేశారు అనే గాయనం ఉంది. మనుషులను దేవతలుగా చేసేవారి గొప్పతనాన్ని వర్ణించనలవి కాదు. ఒక్క క్షణంలో దేవతలుగా చేసేస్తారు. తండ్రిని గుర్తించగానే శివబాబా అని అనసాగారు. బాబా అనగానే మనస్సులో మేం విశ్వానికి, స్వర్గానికి అధికారులుగా అవుతామని అనిపిస్తుంది. వీరు అనంతమైన తండ్రి. మీరు వెంటనే వచ్చి పారలౌకిక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. తండ్రి చెప్తారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వమును తీసుకోండి. లౌకిక వారసత్వాన్ని మీరు తీసుకుంటూనే వచ్చారు. కానీ ఇప్పుడు లౌకిక వారసత్వాన్ని పారలౌకిక వారసత్వంలోకి మార్చుకోండి. ఇది ఎంత మంచి వ్యాపారం! లౌకిక వారసత్వంలో ఏముంటుంది? ఇది అనంతమైన వారసత్వం. దీనిని పేదవారు వెంటనే తీసుకుంటారు. పేదవారిని తండ్రి దత్తు తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పెన్నిది కదా. నేను పేదల పెన్నిధిని అని గాయనం కూడా ఉంది.
భారతదేశం అన్నింటికంటే పేద దేశం. నేను భారతదేశంలోనే వస్తాను. వచ్చి వీరిని ధనవంతంగా చేస్తాను. భారతదేశం మహిమ చాలా గొప్పది. ఇదన్నింటికంటే పెద్ద తీర్థస్థానం కానీ కల్పాయువును పెద్దదిగా చేసినందున పూర్తిగా మర్చిపోయారు. భారతదేశం చాలా సంపన్నంగా ఉండేది అని, ఇప్పుడు పేదదైపోయింది అని అర్థం చేసుకుంటారు. పూర్వము ధాన్యము మొదలైనవన్నీ ఇక్కడి నుండి విదేశాలకు వెళ్ళేవి. కానీ ఇప్పుడు భారతదేశం చాలా పేద దేశం అని భావించి ఇతర దేశాలు సహాయం చేస్తూ ఉన్నారు. ఎవరైనా పెద్ద ఆసాములు, వ్యాపారస్తులు జీవితంలో ఓడిపోయి దీనస్థితిలో ఉన్నప్పుడు పరస్పరంలో అంతా కలిసి వారికి సహాయం చేస్తారు. ఈ భారతదేశం అన్నిటికంటే ప్రాచీనమైనది, స్వర్గంగా ఉండేది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. కానీ సమయం చాలా ఎక్కువ చేసేసినందున తికమక పడతారు. భారతదేశానికి ఎంతో సహాయం కూడా చేస్తారు. తండ్రి కూడా భారతదేశంలోనే రావాలి. మనము తండ్రి ద్వారా వారసత్వమును తీసుకుంటున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. ఈ బ్రహ్మ చేసిన విధంగా లౌకిక తండ్రి ఆస్తినిచ్చి పారలౌకిక తండ్రి గారి ఆస్తిని తీసుకుంటూ ఉన్నారు. పారలౌకిక తండ్రి నుండి కిరీటము, సింహాసనము ప్రాప్తిస్తాయి అని గమనించారు. ఆ చక్రవర్తి పదవి ఎక్కడ? ఈ తుచ్చమైన గాడిద బరువు ఎక్కడ? తండ్రిని అనుసరించండి అని చెప్పబడుతుంది. అయితే ఆకలితో మరణించే మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, నిమిత్తులుగా ఉండి సంభాలించండి. తండ్రి వచ్చి సహజ మార్గాన్ని తెలియజేస్తారు. పిల్లలు చాలా కష్టపడ్డారు, అందుకే తండ్రిని ఓ పరంపిత పరమాత్మ దయ చూపండి అని పిలుస్తారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవ్వరూ తండ్రిని స్మృతి చెయ్యరు. ఎలా స్మృతి చెయ్యాలో తండ్రి ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. మీకు స్మృతి చేయడం కూడా రాదు, నేనే వచ్చి మీకు తెలియజేస్తాను. పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి పారలౌకిక తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు కట్ అవుతాయి. స్మరణ చేసి చేసి సుఖమును పొందండి. తనువు యొక్క కలహ క్లేశములన్నీ తొలగిపోతాయి. శారీరక దుఃఖములన్నీ తొలగిపోతాయి. మీ ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా అవుతాయి. మీరు అటువంటి కంచనంగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆత్మపై తృప్తి ఏర్పడుతుంది. తర్వాత బంగారంలో కల్తీ చేసినట్లుగా శరీరం కూడా పాతదే లభిస్తుంది. స్వచ్ఛమైన బంగారంతో తయారయ్యే ఆభరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది, అందులో మెరుపు ఉంటుంది. కల్తీ బంగారంతో తయారైన ఆభరణం నల్లగా అయిపోతుంది. తండ్రి చెప్తున్నారు, మీలో కూడా మలినము చేరి ఉంది. ఇప్పుడు ఆ మలినాన్ని తొలగించాలి. అయితే ఎలా తొలగుతుంది? తండ్రితో యోగము జోడించండి. చదివించే వారితో యోగము జోడించాలి కదా. వీరు తండ్రి, టీచరు, సద్గురువు మరియు సర్వస్వము. వీరిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. అంతేకాక తండ్రి మిమ్ములను చదివిస్తారు కూడా. పతిత పావనులు, సర్వశక్తివంతులు అని మీరు నన్నే అంటారు. కల్ప కల్పము తండ్రి ఇలాగే అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలారా, మీరు 5,000 సంవత్సరాల తర్వాత వచ్చి కలిశారు. అందుకే మిమ్ములను అపురూపమైన వారు అని అంటారు. ఇప్పుడు ఈ దేహ అహంకారాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వండి. తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేని ఆత్మ జ్ఞానమును కూడా ఇస్తూ ఉన్నారు. ఆత్మ జ్ఞానమును తండ్రి తప్ప మనుషులు ఎవ్వరూ ఇవ్వలేరు. సన్యాసులు, ఉదాసులు, గురు గోసాయిలు మొదలైన వారెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఆ శక్తి లేదు. సర్వుల శక్తి తగ్గిపోయింది. మొత్తం వృక్షమంతా శిథిలావస్థను పొందింది. ఇప్పుడు తిరిగి క్రొత్తగా స్థాపన అవుతుంది. తండ్రి వచ్చి వెరైటీ వృక్ష రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మొదట మీరు రామరాజ్యంలో ఉండేవారు. మీరు ఎప్పుడైతే వామ మార్గంలోకి, వికారాలలోకి వెళ్ళారో అప్పుడు రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది అని చెప్తారు. తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. భక్తి మార్గం ప్రారంభం అవుతుంది. ఇంతకుముందు మీకు తెలిసేది కాదు. మీకు రచయిత రచనల ఆది మధ్య అంత్యాలను గురించి మీకు తెలుసా అని అడిగితే ఎవ్వరూ తెలుపలేరు. తండ్రి భక్తులకు చెప్తున్నారు, మీరు ఇప్పుడు నిర్ణయించుకోండి.
బోర్డుపై కూడా వ్రాయండి. పాత్రధారి అయి ఉండి, డ్రామా దర్శకుడు, రచయిత మరియు ముఖ్య పాత్రధారి ఎవరూ తెలుసుకోలేదు అంటే, అటువంటి పాత్రధారినేమంటారు? మనం ఆత్మలము, భిన్న భిన్న శరీరాలను ధరించి ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తున్నాము అంటే, తప్పకుండా ఇది నాటకమే కదా! గీత తల్లి, శివుడు తండ్రి, మిగిలిన వారంతా రచన. గీత నూతన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నూతన ప్రపంచాన్ని ఎలా స్థాపిస్తారో ఎవ్వరికీ తెలియదు. నూతన ప్రపంచంలో మొట్టమొదట మీరే ఉంటారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగ ప్రపంచం. ఇది పాత ప్రపంచం కూడా కాదు, నూతన ప్రపంచం కూడా కాదు. ఇది సంగమయుగం. ఇది బ్రాహ్మణుల శిఖ అనగా పిలక. విరాట్ రూపంలో శివబాబాను కూడా చూపించరు. శిఖ అయిన బ్రాహ్మణులను కూడా చూపించరు. మీరు పైన శిఖను కూడా చూపించారు. బ్రాహ్మణులైన మీరు కూర్చొని ఉన్నారు. దేవతల తర్వాత క్షత్రియులు, ద్వాపరంలో కడుపు నింపుకునే పూజారులు, తర్వాత శూద్రులుగా అవుతారు. ఇది పల్టీలాట. మీరు కేవలం ఆ పల్టీ ఆటను స్మృతి చెయ్యండి. ఇదే మీ కొరకు 84 జన్మల యాత్ర. క్షణంలో అంతా గుర్తుకొచ్చేస్తుంది. మీరు అలా చక్రంలో తిరిగి వస్తారు. ఇది కరెక్ట్ చిత్రం. అది తప్పు చిత్రం, విరాట్ రూపం చిత్రం. తండ్రి తప్ప మరెవ్వరూ సరైన చిత్రంను తయారు చేయించలేరు. బ్రహ్మ ద్వారా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి పల్టీ ఆట ఆడుతూ ఉన్నారు. మీది క్షణంలో జరిగే యాత్ర. కష్టము అనే మాటే లేదు. తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఇది సత్యమైన తండ్రితో సత్సంగం. అవి అసత్య సాంగత్యాలు. సత్యమైన ఖండాన్ని తండ్రి స్థాపన చేస్తారు. మనుషులకు అంత శక్తి లేదు. భగవంతుడే చేయగలడు. భగవంతుడినే జ్ఞాన సాగరులు అని అంటారు. ఇది పరమాత్ముడి మహిమ అని సాధు సన్యాసులకు తెలియదు. శాంతి సాగరులు తండ్రి మీకు శాంతిని ఇస్తున్నారు. ఉదయాన్నే మీరు డ్రిల్లు చేస్తారు. తండ్రి స్మృతి శరీరం నుండి భిన్నమై తండ్రి స్మృతిలో ఉంటారు. ఇక్కడ మీరు జీవించి ఉండి మరణించేందుకు వచ్చారు. తండ్రిపై బలిహారం అవుతారు. ఇది పాత ప్రపంచం, పాత శరీరం. దీనిపై అసహ్యం కలిగి వదిలేసి వెళ్ళాలి అనిపిస్తుంది. ఏది గుర్తు రాకూడదు, అంతా మర్చిపోవాలి. భగవంతుడే అంతా ఇచ్చారు అని అంటారు కనుక తిరిగి వారికే ఇచ్చేయండి. భగవంతుడు చెప్తున్నారు, మీరు ట్రస్టీలుగా అవ్వండి. భగవంతుడు ట్రస్టీగా అవ్వరు, మీరు ట్రస్టీలుగా అవుతారు. ఆ తర్వాత పాపం చెయ్యరు. ఇంతకుముందు పాపాత్ములైన మీరు పాపాత్మలతోనే ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేవారు. ఇప్పుడు సంగం యుగంలో మీరు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకునేది లేదు. పాపాత్ములకు దానం చేస్తే పాపము తలపై కూర్చుంటుంది. ఈశ్వరార్థము అని చెప్తూ పాపాత్ములకు దానం ఇస్తారు. తండ్రి ఏమీ తీసుకోరు. మీరు వెళ్ళి సేవా కేంద్రమును తెరిచినట్లయితే అనేక మంది కళ్యాణం జరుగుతుంది అని తండ్రి చెప్తారు. డ్రామా అనుసారం ప్రతి ఒక్కటి పునరావృతం అవుతూనే ఉంటుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. మరి ఇందులో విలపించవలసిన, ఏడ్చవలసిన విషయం ఏదీ లేదు. కర్మల లెక్కాచారం చుక్త అవ్వడం మంచిదే కదా. రోగమంతా బయటపడుతుంది అని వైద్యులు కూడా అంటారు. తండ్రి కూడా చెప్తున్నారు, మిగిలి ఉన్న లెక్కాచారం అంతా సమాప్తం అవ్వాలి. యోగంతో అయినా కానీ లేదా శిక్షలను అనుభవించి అయినా కానీ సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షలైతే చాలా కఠినమైనవి. దానికంటే జబ్బులు మొదలైన రూపంలో చుక్త అయితే చాలా మంచిది కదా. 21 జన్మల అనంతమైన సుఖముల ముందు ఈ దుఃఖము లెక్కలోకి రాదు. జ్ఞానం పూర్తిగా లేకుంటే వ్యాధులున్న సమయంలో చాలా వ్యాకులత పడతారు. వ్యాధిగ్రస్తమైనప్పుడు భగవంతుణ్ణి చాలా స్మృతి చేస్తారు. అది కూడా మంచిదే. ఒక్కరినే స్మృతి చేయాలి, అది కూడా తెలియజేస్తూ ఉంటారు. వారంతా గురువులను స్మృతి చేస్తారు. అనేక మంది గురువులు ఉన్నారు. సద్గురువు మీకు మాత్రమే తెలుసు. తండ్రి సర్వశక్తివంతులు. తండ్రి చెప్తున్నారు, నాకు ఈ వేద శాస్త్రాలు, గ్రంథాలు మొదలైనవన్నీ తెలుసు. ఇది భక్తి సామగ్రి. వీటి ద్వారా నన్నెవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. తండ్రి పాపాత్ముల ప్రపంచంలోనే వస్తారు. పుణ్యాత్ములు ఇక్కడ ఎక్కడి నుండి వస్తారు? ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారి శరీరంలో వస్తాను. మొట్టమొదట ఇతడే వింటాడు.
ఇక్కడ మీ స్మృతి యాత్ర బాగా జరుగుతుంది అని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ భలే తుఫాన్లు కూడా వస్తాయి కానీ తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. కల్ప క్రితం కూడా మీరు ఇలాగే జ్ఞానమును విన్నారు. ప్రతిరోజు మీరు వింటూ ఉంటారు. రాజధాని స్థాపన అవుతూ ఉంటుంది. పాత ప్రపంచం వినాశనం కూడా అవ్వనే అవ్వాలి. మంచిది. మధురాతి మధురమైన, అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్. అమృత వేళ లేచి శరీరం నుండి అతీతమయ్యే డ్రిల్లు చేయాలి. పాత ప్రపంచము, పాత శరీరం ఏది గుర్తుకు రాకూడదు. అన్నీ మర్చిపోయి ఉండాలి. సెకండ్ పాయింట్. సంగమ యుగంలో పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవడం చేయరాదు. కర్మల లెక్కాచారాన్ని సంతోషంగా సమాప్తం చేసుకోవాలి. విలపించరాదు. సర్వము తండ్రికి సమర్పించి నిమిత్తంగా సంభాళించాలి. వరదానం. అనుభూతి శక్తి ద్వారా స్వపరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. ఏ పరివర్తనకైనా సహజమైన ఆధారం అనుభూతి చేసుకునే శక్తి. ఎంతవరకు ఈ శక్తి రాదో అంతవరకు అనుభూతి జరగదు. ఎంతవరకు అనుభూతి జరగదో అంతవరకు బ్రాహ్మణ జీవితం యొక్క పునాది శక్తిశాలిగా ఉండదు. ఉమంగ్ ఉత్సాహాల నడవడిక ఉండదు. ఎప్పుడైతే అనుభూతి చేసే శక్తి ప్రతి విషయం యొక్క అనుభవిగా చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అవుతారు. అనుభూతి చేసే శక్తి సదాకాలానికి సహజ పరివర్తన చేయిస్తుంది. స్లోగన్. స్నేహం యొక్క స్వరూపాన్ని సాకారంలో ఇమర్జ్ చేసుకొని బ్రహ్మబాబా సమానంగా అవ్వండి. అవ్యక్త ఇషారా. పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా బాబా సంస్కారం సదా ఉదార చిత్, కళ్యాణకారి, నిస్వార్థులు, దయాహృదయులు, పరోపకారులు ఇలాంటి విశేషతలు లెక్కలేనన్ని ఉన్నాయి. అలాగే పిల్లల సంస్కారం ఉండాలి. సదా పరస్పరం ఒకే మతం, స్నేహీలు, సహయోగిలుగా అయ్యి సంస్కారాలను కలుపుకొని వెళ్ళాలి. ఇది మహానత. సంస్కారాల ఘర్షణ ఉండరాదు. సదా సంస్కారాల మిలనం యొక్క రాస్ చేస్తూ ఉండాలి. సంస్కారాలను కలుపుకొని వెళ్ళటము అనగా ఒకటి సంపూర్ణతను, రెండు సమయాన్ని సమీపంగా తీసుకురావటం. ఓం శాంతి.